పురుషులారా ఎవరైతే ఉన్నారో నిన్నే ఓ మనిషి ఒక పురుషుడా ఏ మ్యాన్ నీకే చెప్తున్నాను, మగాడంటే శృంగారంలో ఆరితే వెళ్ళిపోవడని ఎవడని చెప్తే నమ్మకండి. ఇలాంటి బోర్డు సలహాలన్నీ పాటించి సెక్స్లో నాలెడ్జ్ నేర్చుకోవాలని పనికి మన సైట్లలో నాలెడ్జ్ పెంచుకొని చివరికి వాడు రోడ్డు మీదకి వస్తే ఆడ కుక్కనే ఆడ పిల్లనే సమానంగా చూసే సైకో ఎదవలు ఈరోజు తయారవుతున్నారంటే వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారణం ఏంటి చెప్పండి? మగాడంటే ఎలా ఉండాలి, మగాడంటే ఎలా ఉండాలని అనవసరమైన వాటిని అలవాటు చేయడం వల్లేగా, ఈ బ్లూ ఫిల్మ్ అలవాటు అవడం వల్లేగా. ఇలాంటివి చూసినప్పుడు వాడి బాడీ రేగినప్పుడు వాడు పరిపక్వత దశలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చూస్తే వాడికి రోడ్డు మీద ఆడ కుక్క ఆడ పిల్ల ఒకేలా కనబడుతుంది. వాడికి నడుతున్నావు, నీ ఇంట్లో చూసి నీ వదిని చూసినట్టు చూడలేకపోతున్నావు, నీ ఇంట్లో చూసి నీ చెల్లెని చూసినట్టు చూడలేకపోతున్నావు, నీ ఇంట్లోనే నీ మనుషులను చూసినట్టు చూడలేకపోతున్నావు. నువ్వు బయటికి వెళ్తే ప్రతి ఒక్క నా పైనుంచి కింద వరకు ఆ పిల్లని నీకు ఎలా చూడాలనిపిస్తుంది? నీ చెల్లి కాదా, మీ వదిని కాదా, వయసులో ఉన్న మీ అమ్మ కాదా అని అడుగుతున్నావు. నీకు ఎలా చూడాలనిపిస్తుంది? నీకు పురుషుడు అనగానే ఆడపిల్లని రోడ్డు మీద కామెంట్లు చేసుకోవడమే పురుషుడు అనుకుంటున్నావా? బస్సులు వెనకాల తిరగడం పురుష లక్షణం అనుకుంటున్నావా? బస్ స్టాండ్లో పై బట్టలు నిప్పేసి నిలబడడం పురుష లక్షణం అనుకుంటున్నావా?